హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచల గీతం ఛానల్. ఇవాళ మన వీడియోలో భగవాన్ రమణుల వారితో జరిగిన ఒక సందర్భం గురించి తెలుసుకుందాం. స్వామివారు విరూపాక్ష గుహలో కొన్నాళ్ళు ఉన్నారు. అలా ఉన్న సమయంలో ఒకసారి శృంగేరి మఠం వారు భగవానుని మహత్యాన్ని విని వారి గురు పరంపరలో చేర్చుకొనటానికి దీక్ష తీసుకోమని అడిగారు. దీక్షకు కాషాయ వస్త్రాన్ని ధరించమని వేడుకున్నారు. స్వామివారు అంగీకరించబోయేసరికి కాషాయ కౌపీనమైనా ధరించమని ప్రార్థించారు. మఠం వారు భోజనం చేసి వస్తామని, ఆలోపు నిర్ణయం తీసుకోమని చెప్పారు. వారు వెళ్ళిన కాసేపటికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూట పట్టుకొని వచ్చాడు. ఆ పుస్తకాల మూటని స్వామి ఎదురుగా పెట్టి ఆ మూటని కాపాడమని, తాను స్నానం చేసి వస్తానని కోరాడు. ఆ మూటలోని మొదటి పుస్తకం అరుణాచల మహత్యం. ఆశ్చర్యంగా ఆ పుస్తకాన్ని తెరిచి చూడగా శివుడి వాకుగా స్థల విశేషాన్ని గురించి చెప్పిన ఒక శ్లోకం కనపడింది. ఆ శ్లోకం ఏమనగా, యోజనత్రయమాత్రేస్మిన్ క్షేత్రే నివసతాం నృణాం దీక్షాదికం వినాభ్యస్తు మత్స్యాయుజం మమగ్నయా. దాని అర్థం, ఈ స్థలమునకు 3 యోజనముల లోపల నివసించే వారికి ఆచరించదగిన దీక్షాదులు ఏమీ లేకున్నా నా సాయుధ్యమును పొందగలరు. ఇది నా ఆజ్ఞ అని ఉందట. అందుకని సన్యాస దీక్ష ప్రత్యేకంగా తీసుకోవలసిన అవసరం లేదు అని గ్రహించాలి. ఇది చూచిన రమణుల వారు మఠం వారు తిరిగి వచ్చాక వారికి చూపారు. వారు మారు మాట్లాడక భగవానుని నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ పుస్తకాల మూట తెచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు తిరిగి రాలేదు. మరి తెచ్చి ఆదుకున్న వారు మరెవరో కాదు, సాక్షాత్ అరుణాచలుడే. అంతటి మహత్యం కలిగిన క్షేత్రం అరుణాచలం. అరుణాచల అని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. Hi friends, subscribe to Arunachala Geetam.